లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టుబట్టాడు. అవినీతి అధికారి పట్టుబడటంతో గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వేణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొమ్మం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి 20,000 లంచం డిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. బాధితుడు ఏసీబీని సంప్రదించగా ఉచ్చు పన్నిన అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్. అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రైడ్ అయింది. చల్లూరు మండలం, చల్లూరు విలేజ్, వీణవంక మండల్. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతి ఇచ్చిచ్చారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. ఇచ్చిన వాళ్ళు పేరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే